అగ్ని అగ్ని మనకు వెచ్చదనాన్ని ఇస్తుంది. అదే అగ్ని నిన్ను దహించి వేస్తుంది. అలా అని తప్పు అగ్నిది కానే కాదు. అగ్ని నిన్ను దహించి వేయడానికి కారణం అగ్ని సమక్షంలో నీవు ఏమరపాటుగా ఉండడమో కావచ్చు, అగ్ని సమక్షంలో నీ అజాగ్రత్త కావచ్చు, లేదంటే జీవితాన్ని గెలవలేక కావాలనే నీవు అగ్నిలోకి దూకడము కావచ్చు. ఏది ఏమైనా కావచ్చుగాక, కానీ అగ్ని యొక్క ధర్మాన్ని మాత్రం అది మర్చిపోదు. తనలోకి ఏది వచ్చినా దానిని దహించడమే దాని ధర్మం. అది అజాగ్రత్తతో కావచ్చు, ఏమరుపాటుగా కావచ్చు, కావాలని ప్రవేశించినా కూడా కావచ్చు. కానీ ఎలా వచ్చినా తనలోకి వచ్చిన దానిని మాత్రం దహించడమే దాని ధర్మం. దాని ధర్మాన్ని అది ఎన్నడూ మర్చిపోదు. కానీ మనం ఈ ప్రపంచం అనే గొప్ప వ్యాయామశాలలోకి మనల్ని మనం బలపరుచుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం. అలా బలపరుచుకున్న మరుక్షణం అగ్ని అనే కష్టం సమక్షంలో ఏమరపాటు, అజాగ్రత్త అసలు ఉండనే ఉండదు. కష్టాన్ని ఎదుర్కొనలేక మరణించడం అనేది అసలు ఉండదు. కష్టంలో, నష్టంలో, దుఃఖంలో, విచారంలో, బాధలో పెంచుకో నీ బలాన్ని నీవు పెంచుకో. కష్టం, నష్టం, విచారం, దుఃఖం, బాధ అవి అన్నీ నీ బలాన్ని పెంచుకునే అవకాశాలే అని భావించు. పెంచుకో నీ బలాన్ని నీవు ప్రతి క్షణం పెంచుకో. బలమే జీవితం, బలహీనతే మరణం అన్న ఈ వాక్యాన్ని, అన్న ఈ సత్యాన్ని నీవు ప్రతి క్షణం గుర్తుంచుకో. నీ బలహీనతను రూపం మాపి ప్రతి క్షణం నీ బలాన్ని పెంచుకో. జీవితం అంటే పోరాటం, ఎదురించు పోరాడు. పులిని సైతం ఎదురించే ధైర్యాన్నే నీలో నింపుకో. పోరాడు పోరాటం సాగించు.